ఓజోన్ డిప్లెక్షన్ హ్యూమన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము బేస్ చేసుకొని తయారు చేస్తాం. సో వీసీఆర్ ప్రిన్సిపల్ కాకుండా మనం నార్మల్గా వాడే ఏసీలలో వచ్చేసేసి రిఫ్రిజిరెంట్ అనే కూలాంట్ ఆయిల్ సబ్స్టాన్స్ని వాడడం వల్ల వచ్చేసేసి మనకు ఓజోన్ డిప్లెక్షన్ అవుతుంది, ప్లస్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ప్లస్ సిఎఫ్సి గ్యాసెస్ వల్ల వచ్చేసేసి మనకు హ్యూమన్కి డ్యామేజ్ అవుతుంది. సో అదేం లేకుండా న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ ఏసీని మేము తయారు చేస్తాం. ఇది వచ్చేసేసి ఇన్సులేటెడ్ బాక్స్ ఉంది. దీంట్లో వాటర్ని స్టోర్ చేస్తాం. ఈ వాటర్ స్టోర్ చేసిన దాంట్లో వచ్చేసి దీంట్లో వాటర్ స్టోర్ చేసేసి ఒక పెంటియర్ మోడ్లెస్ అనే ఒక డివైస్ యూజ్ చేసి వాటర్ని కూల్ చేస్తాం. ఆ డివైస్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ కూల్, మరో సైడ్ హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యేది ఈ ఫ్యాన్స్కి అటాచ్ చేసేస్తాం. ఈ ఫ్యాన్స్ ద్వారా వచ్చేసి హీట్ బ్రేక్ వాటర్ అనేది కూల్ అంతా అబ్జర్వ్ చేసేస్తారు. ఆ కూల్ అయిన తర్వాత వచ్చేసి ఈ పంప్ యూజ్ చేసి ఈ పైప్స్ ద్వారా దీంట్లోకి పంప్ చేస్తాం. దీంట్లో ఒక ఫ్యాన్ ఉండడం వల్ల ఆ ఫ్యాన్ అనేది ఎయిర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎయిర్ ప్రొడ్యూస్ అయ్యి ఆ వాటర్ నుంచి కూల్ అంతా అబ్జర్వ్ చేస్తారు. కూల్ అంతా అబ్జర్వ్ అయితే ఆటోమేటిక్గా మనకు బయటికి కూల్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది. సో వాటర్ అనేది అప్పుడు నార్మల్గా అయిపోతాయి. ఆ నార్మల్ వాటర్ వచ్చేసి తిరిగి దీంట్లోకి రానికి ఈ పైప్ యూజ్ చేస్తారు. సో వాటర్ అనేది దీంట్లో రీసైకిల్ అవుతూ ఉంటాయి. మనం ఇన్లెట్ కింద కూల్ వాటర్ ఇస్తాం. సో మనకు అవుట్ వచ్చేసేసి కూల్ ఎయిర్ వస్తుంది. ఎగ్జాస్ట్ పైప్గా ఈ పైప్ యూజ్ చేసుకుని మనం దీంట్లోకి వాటర్ని నార్మల్ వాటర్ని పంప్ చేస్తాం. ఇది మా ప్రాజెక్ట్. దీని అడ్వాంటేజ్ వచ్చేసి దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు, లో కాస్ట్, దీని రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ. దీనిలో యూజ్ చేసే వచ్చేసి ఓన్లీ డీసీ. ఎవాపరేటర్కి ఒక్కటి మనం వచ్చేసి ఏసీ యూజ్ చేస్తాం. సో మిగిలిన ఈ సెటప్ అంతా వచ్చేసి మేము డీసీ యూజ్ చేస్తాం. సో మనకు రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ. దీన్ని మనం ఈజీగా క్యారీ చేయవచ్చు, ఎకో ఫ్రెండ్లీ. దీని అడ్వాంటేజ్ వస్తుంది.